నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా సూపర్ 6 పథకాలని దశల వారీగా అమలు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం పూర్తయింది. ఎట్టకేలకు నిన్నటి నుండే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో తల్లికి వందనం కార్యక్రమం స్టార్ట్ చేశారు అన్ని నియోజకవర్గాల్లో. అయితే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమ్మఒడి అనే పేరు మీద 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్పింది. కానీ 13,000 రూపాయలు మాత్రమే తల్లులకి జమ చేశారు. మిగిలిన 2,000 మరి ఖర్చుల పేరు మీద అని చెప్పి అన్నారు. మరి ఏ ఖర్చు అనేది మరి గత ప్రభుత్వం లెక్కలవి. మరి కూటమి ప్రభుత్వం కూడా 15,000 తల్లికి వందనం పథకం ద్వారా తల్లుల ఖాతాలోకి 15,000 జమ అవుతుందని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పారు. ఊరు వాడ కూడా ప్రచారం చేశారు. కానీ తల్లుల అకౌంట్లోకి కేవలం 13,000 రూపాయలు మాత్రమే జమ అయిందని కూడా తెలుస్తుంది. అయితే ఆ యొక్క తల్లికి 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా 3 13 లేదా 2 13 ఎంతమంది అంతమందికి అనేది క్లారిటీగానే ప్రభుత్వం జమ చేసిందని కూడా తెలుస్తుంది. మిగిలిన 2,000 ఏంటనేది పెద్ద చర్చ నడుస్తుంది. ఆ 2,000 గత ప్రభుత్వం 13,000, ఈ ప్రభుత్వం కూడా 13,000 వేస్తే మిగిలిన 2,000ని ఎలా ఖర్చు ఏ జమ లెక్కలోకి తీసుకువెళ్ళారనేది కూడా రాష్ట్రంలో చర్చ నడుస్తుంది. అయితే ఈ తల్లికి వందనం పథకానికి అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపుగా 14,000 పంచాయతీల్లో దాదాపుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన సర్పంచులు మాత్రం ఎక్కువ మంది ఉన్నారు. మరి వీళ్ళకి ప్రభుత్వం నెలవారీగా వృత్తి 3,000 రూపాయలు చెల్లిస్తుంది. అంటే వీళ్ళకి ఈ తల్లికి వందనం పథకం అమలు కాదనేది చాలా సుస్పష్టంగానే అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్స్లో అవుట్సోర్సింగ్లో కొంతమంది పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా అది పేదవాళ్ళైనా వాళ్ళ జీతం 10,000 అయినా 10,000 పైబడి ఉన్నా ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటున్నారు కాబట్టి అవుట్సోర్సింగ్ అయినప్పుడు కూడా వాళ్ళకి తల్లికి వందనం అమలు కావడం లేదనేది మనకున్న సమాచారం. సర్పంచుల కుటుంబాలు కూడా వాళ్ళకు కూడా ఎవరికి కూడా ఈ తల్లికి వందనం లేకపోవడం వల్ల చాలామంది సర్పంచుల కుటుంబాల్లో అసంతృప్తి, ఆవేదనలు మిగిలియని కూడా తెలుస్తుంది. అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్, మరి అంగన్వాడీ టీచర్స్ అంటే సహజంగా గ్రామాల్లో మెడికల్ డిపార్ట్మెంట్తో కలిసి ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా అంగన్వాడీ టీచర్స్ గ్రామాల్లో పనిచేస్తారు. వీళ్ళకి కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం అమలు కావడం లేదనేది మరి ఆ అంగన్వాడీలు కూడా ఆందోళన ఉందని కూడా తెలుస్తుంది. మరి ప్రభుత్వం లెక్కలు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 84,000 మంది పైబడి, అంటే ఓవరాల్గా 90,000కి పైబడి విద్యార్థులకి తల్లికి వందనం పథకం అమలు చేయాలి. కానీ మరి జిల్లాల వారీగా చూస్తే మరి ఈ జిల్లాలో దాదాపుగా 3 లక్షలకు పైబడి విద్యార్థులు అర్హత ఉన్నప్పటికీ కూడా కొంతమందికి మాత్రమే ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నారనేది కూడా. అయితే కూటమిలో ఉన్న పెద్దలైతే తల్లికి వందనం పథకాన్ని మరింత ప్రజల్లో తీసుకువెళ్ళి పథకం యొక్క ప్రాధాన్యతని ప్రజలు చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి అమ్మ ఒడి అని అలవాటుపడిన ప్రజానికం తల్లికి వందనం అనే పథకం ద్వారా 13,000 రూపాయలు ఆ పేద కుటుంబాలకి అకౌంట్లో జమ అయినప్పటికి కూడా కానీ ప్రజల్లో మాత్రం ఇంకా దాన్ని అమ్మ ఒడిగానే ప్రజలు విశ్వసిస్తున్నారు. అంటే గతంలో అమ్మ ఒడి అనే పథకం 5 సంవత్సరాల పాటు ఆ పథకం ద్వారా జమ అయింది కాబట్టి వాళ్ళకి అదే అలవాటుగా మారినట్టు ఉంది. మరి ఈ నేపథ్యంలో చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం అర్హత లేని కుటుంబాల్లో ముఖ్యంగా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పేద కుటుంబాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులకు ఉన్న వాళ్ళకి కూడా ఈ పథకం అమలు చేయకపోవడం వల్ల కూడా ఆందోళన ఉంది, ఆవేదన ఉంది. ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించి మరి ఈ కుటుంబాలు వీళ్ళు కూడా బీపీఎల్ అంటే బిలో పోవర్టీ లైన్ కిందే ఉన్నారు కాబట్టి వీళ్ళకి కూడా తల్లికి వందనం పథకం అమలు చేస్తే ఆ పిల్లలకు కూడా
విద్యను అభ్యసించడానికి అవకాశం ఉంటుందనేది చాలామంది కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఆ దిశకు అడుగులు వేస్తుందా లేదా? మరి అంగన్వాడీలని, సర్పంచుల్ని, జెడ్పీటీసీలని, ఎంపీటీసీలని, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వాళ్ళని మరి తల్లికి వందనం పథకంలో అర్హత కలిగిస్తారా లేదనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఏదైనా ఇప్పటి వరకు తల్లికి వందనం అందిన కుటుంబాల్లో కొంతమంది హ్యాపీగా ఉన్నారు, మిగిలిన వాళ్ళు చాలామంది అందరూ వాళ్ళు మాత్రం అన్హ్యాపీగానే ఉన్నారు. మరి ఈ పథకానికి ఇంకా అందరూ హ్యాపీగా ఉండాలంటే ప్రభుత్వం ఏ విధంగా నిర్ధారణ చేస్తుంది, ఏ విధంగా ఎంపిక చేయబోతుందో చూద్దాం. మరి థ్యాంక్ యూ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు, ఏలూరు. ఎన్బిఏ మరియు నాక్ ఏ గ్రేడ్ తో అత్యుత్తమ ప్రమాణాలతో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లతో మా ఎంబీఏ విభాగంలో స్టూడెంట్స్ ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్స్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గదులు. ఎంబీఏ స్టూడెంట్స్ యొక్క ప్రాధాన్యతను మెరుగుపరిచే దిశగా స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్స్ మరియు మానసిక ఉల్లాసం కొరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడును. స్టూడెంట్స్ చదువుతో పాటు ప్లేస్మెంట్స్ కూడా ప్రధాన దిశగా ఇంటర్న్‌షిప్ కోర్సులు మరియు యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ప్రమోట్ చేస్తూ విద్యార్థులను ప్రముఖ కంపెనీలతో MOUs మరియు ఇండస్ట్రియల్ విజిట్స్ నిర్వహించబడును. తద్వారా మా స్టూడెంట్స్ ప్రముఖ కంపెనీల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్.